మధ్యలో ఉన్న రియా వస్తుండగా వెల్కమ్ చేద్దాం ఫాస్ట్గా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను యేసుక్రీస్తు వంశావళి చెప్పబోతున్నాను. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాంకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు యూదా, యూదాకు పెరెస్సు, పెరెస్సుకు ఎస్రోము, ఎస్రోముకు ఆరాము, ఆరాముకు అమ్నాదాబు, అమ్నాదాబుకు నైసోను, నైసోనుకు సల్మాను, సల్మానుకు రహబు, రహబు బోయజు, బోయజుకు రూతు, రూతుకు ఒబేదు, ఒబేదుకు ఏషియా, ఏషియాకు దావీదు, దావీదుకు సొలొమోను, సొలొమోనుకు రెహబాము, రెహబాముకు అబియా, అబియాకు ఆసాను, ఆసానుకు యెహోషాపాతు, యెహోషాపాతుకు యెహోరాము, యెహోరాముకు ఉజియా, ఉజియాకు యోతాను, యోతానుకు అహజ్జు, అహజ్జుకు హిజ్కియా, హిజ్కియాకు మనషే, మనషేకి ఆమోను, ఆమోనుకు ఏషియా, ఏషియాకు ఎకొన్యా, ఎకొన్యాకు షయలియేలు, షయలియేలుకు జెరుబాబేలు, జెరుబాబేలుకు అబిహూదు, అబిహూదుకు ఎలియాకీము, ఎలియాకీముకు ఆజోరు, ఆజోరుకు సాదోకు, సాదోకు ఆకీము, ఆకీముకు ఎలిహూదు, ఎలిహూదుకు ఎలియాజరు, ఎలియాజరుకు మత్తాను, మత్తానుకు యాకోబు, యాకోబుకు యోసేపు, మరియకు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నుండి అబ్రహాం నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోను వరకు 14 తరములు, బబులోను కొనుపోవు నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు. థ్యాంక్ యూ.